రెడీ? ఏ హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఛానల్. నేను మీ చందు. సో జూలై 10న వసుదే వసుతం అంటే ట్రైలర్ చూసినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకైతే. బట్ నాతో హీరోయిన్లు ఇద్దరు ఉన్నారు, సో వాళ్ళతో మాట్లాడేద్దాం. ఈ హీరోయిన్తో మాట్లాడటం కొంచెం కష్టమే, బట్ ట్రై చేస్తాను. దానికంటే ముందు మనందరికీ ఎంతో ఇష్టమైన మహేంద్రన్ గారు నాతో ఉన్నారు. సో ఆయనతో కూడా చాలా డౌట్స్ ఉన్నాయి, అవన్నీ కూడా క్లారిటీ చేసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెనింగ్ డౌట్స్ చాలా ఉన్నాయి డౌట్స్. నమస్తే. ఓకే, సో మహేంద్రన్ గారు ఎలా ఉన్నారు, ఏంటి, ఏం జరుగుతుంది? సూపర్ కూల్, ఎక్స్ట్రాడినరీ. సో వసుదేవ సుతం మీద చాలా హోప్స్ ఉన్నట్టున్నాయి. యా, హీరోగా చేశాను. చాలా చాలా సినిమా మొత్తం ఉన్నాను, కష్టపడ్డాను. ఎస్, అఫ్ కోర్స్ ఇది ఒక ఫేవరెట్ క్యారెక్టర్. ఓకే. అండ్ నాకు ఈ ట్రెషర్ హంటింగ్ అంటే నాకు భలే ఇష్టం. చిన్నప్పటి నుంచి ఎక్కువ హాలీవుడ్ సినిమా చూసేవాడిని. ఎప్పుడు అనుకుంటామని ఇలాంటి సినిమాలు ఏదైనా చేయాలి అని చెప్పేసి. బట్ బై లక్కీగా ఇది దొరకటం అనేది ఇట్స్ లైక్ మై ఫేవరెట్ ప్రాజెక్ట్. ఓకే, అంటే ఇప్పుడు హీరోగా చేయాలి అన్న ఆలోచన అంటే చిన్నప్పటి నుంచి చైల్డ్ ఆర్టిస్ట్గా చేసి సినిమాల పట్ల ఇంట్రెస్టింగ్ ఉండి సినిమాలో మనకి కనెక్షన్స్ ఇలా వచ్చాయి. బట్ చైల్డ్ ఆర్టిస్ట్గా ఎలా అయ్యారు అని అంటే రీజన్ ఏం చెప్తారు? డాడీ చాలా ఇంట్రెస్ట్. తను ట్రై చేశాడు, తను జూనియర్ ఆర్టిస్ట్గా చాలా సినిమాలు క్యారెక్టర్ ఆర్టిస్ట్ ట్రై చేశాడు. ఎన్ని సినిమాలు చేసి ఉంటారు నాన్నగారు? ట్రై చేశాడు అంతే, లాస్ట్ దగ్గర ట్రైయే. ఓకే, ఆయన ఓన్లీ ట్రైసే. ఒక దగ్గర ఒక 5-6 years ట్రైయే. ఏది ఆయనకు అస్సలు ఆయన వల్ల కాలేదు. వెళ్ళిన చోట్లంతా తిట్లే ఆయనకు మొత్తం. అబ్బా, ఫ్రస్ట్రేట్ అయిపోయి ఇంకా ఏంటి సినిమాలో మనకేం దొరకట్లేదని చెప్పేసి మళ్ళీ కర్నూలుకి వెళ్ళిపోవటం, అక్కడ మళ్ళీ లోకల్లో పనిచేయటం, మళ్ళీ నేను మా నాన్న పెళ్లి చేసుకోవటం, మళ్ళీ హైదరాబాద్కి రావటం, నేను ఇక్కడ పుట్టడం, మా అమ్మ చనిపోవటం, మళ్ళీ మా నాన్నకి ఏం చేయాలో తెలియక ఏంటి ఇద్దరు పిల్లలు, నేను మా అన్నే ఉండేవాడు. ఈ ఇద్దరు పిల్లల్ని పెట్టుకుని నేనేం చేయను, నాకే ఏం తెలియదు అలా అనుకోవటం. సరే ఓకే, నేను యాక్టర్ అవుదాం అనుకున్నాను, నా వల్ల కాలేదు, నేను ట్రై చేయాలని చెప్పేసి హైదరాబాద్ నుంచి మెడ్రాస్కి తీసుకెళ్ళారు. ఓకే. అప్పుడు మన మెడ్రాస్ కదా, నాట్ చెన్నై. మెడ్రాస్ తీసుకెళ్తే మన తమిళ్ యాక్టర్స్ డైరెక్టర్స్ అంతా అక్కడ ట్రై చేశాడు మా నాన్న. అప్పుడు మన వాళ్ళు, మన తెలుగు టెక్నీషియన్స్ పెద్దగా మనకు రెస్పాండ్ అవ్వలేదు. వాళ్ళు తమిళ్ టెక్నీషియన్స్ రెస్పాండ్ అయిపోయారు మనకు. ఓకే ఓకే. రవికుమార్ గారు ఫస్ట్ సినిమా ఓకే, పెద్దరాయుడు తమిళ్లో నాటాను 93లో. అక్కడ స్టార్ట్ అయింది 2026 దాకా ఇక్కడ దాకా వచ్చింది. అండ్ చైల్డ్హుడ్ క్యారెక్టర్స్ కూడా చాలా మెమరబుల్. మాకు కొన్ని చూస్తాకి క్యూట్ ఉంటాయి, కొన్ని చూస్తే కొంచెం భయంగా ఉంటాయి. దేవి అందులోనూ ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు పెద్దరాయుడు చూస్తే ఎవరు చూసారా అంటే మీరేదో చెప్తారు, ఈ అంకులు. తెలుగు కూడా మీరే డబ్బా? మొత్తం నేనే. ఇంతవరకు నేను చేసిన అన్ని సినిమాలకి నేనే డబ్ చేశాను, చిన్నప్పుడు ఆల్ లాంగ్వేజెస్. ఓకే ఓకే. బట్ పెద్దరాయుడు బాగుంటుంది. రెండు సార్లు సేమ్ క్యారెక్టర్. హిందీలో హిందీ కూడా నేనే చేశాను. హిందీ పెద్దరాయుడు కూడా హిందీలో రజనీకాంత్ గారు చిన్నప్పుడు చేశాను అందులో. ఓహో, అది చాలా మంది తెలియదు, నేను రజనీకాంత్ చిన్నప్పుడు చేశాను సినిమా హిందీలో. అవును, బుల్లంది అని చెప్పేసి. యా, బుల్లంది, అనిల్ కపూర్ సార్ ప్రాజెక్ట్. ఐ హావ్ డన్ యంగ్ రజనీ ఇన్ దట్ ప్రాజెక్ట్. ఓకే. మొత్తం చిన్నప్పుడు చైల్డ్ క్యారెక్టర్స్ తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ ఏం చేసుకుంటారు? తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ, ఇంగ్లీష్. దట్స్ ఆల్. యా, ఇంగ్లీష్. వార్నర్ బ్రదర్స్ ప్రాజెక్ట్ వచ్చేసాను హాలీవుడ్. యా, హాలీవుడ్లో. ఏ ఇయర్లో? గంగాపూర్ అని చెప్పేసి. వెన్ ఐ వాస్ కిడ్, లైక్ ఒక 97-98. అదొక హాలీవుడ్ డాక్యుమెంటరీ ప్రాజెక్ట్. వాళ్ళు ప్రొడ్యూస్ చేసింది అది. అది చెన్నైలో షూట్ చేశారు. ద డాక్యుమెంట్ ఈస్ బేస్డ్ ఆన్ ఒక ఆర్ఫన్ బాయ్, ఒక ఇండియన్ ఆర్ఫన్ అబ్బాయి, చిన్న పిల్లోడికి ఒక ఫారిన్ అమ్మాయి వచ్చి వీడిని తీసుకోవాలని తీసుకుంటే అప్పుడు ఆ అమ్మాయి ఇంకోటి చూస్తుంది, నాకంటే క్యూట్గా ఒకటి చూసేస్తుంది, వీడియో క్యూట్గా మనం తీసుకెళ్ళిపోతుంది. అప్పుడు నా బాధ ఏంటనేది ఒక డాక్యుమెంటరీ, ఒక హాలీవుడ్ ప్రాజెక్ట్ అనమాట. అది చేశాను నేను. పాన్ ఇండియా చైల్డ్ ఆర్టిస్ట్ మీరు చాలా. అంటే నాకు తెలిసి ఇప్పుడు సోషల్ మీడియా అప్పట్లో ఉండుంటే వెరీ వెరీ హ్యాపీ. పాన్ ఇండియా చైల్డ్ సూపర్ స్టార్. బట్ ఎప్పుడు ఐడియా వచ్చింది, ఓకే మనం ఇంత పెద్ద పెద్దలతో యాక్ట్ చేసేసాము అండ్ సూపర్ స్టార్? నాకు తెలియదు అది. ఐ డోంట్ నో విచ్ డే. ఈ రోజు దాకా నాకు ఏ డే నేను వచ్చి యాక్టర్ అవ్వాలనుకున్నాను అని కూడా నాకు తెలియదు. ఓకే. ఎందుకంటే నేను ఫస్ట్ సినిమా చేసేటప్పుడు నాకు 3 years, నాకు 3 years 3 months. నాకు ఏంటో ఏది తెలియదు. ఫస్ట్ సినిమా చేసినప్పుడు 3 years, నాటమ్మ తమిళ్లో చేసేటప్పుడు 3 years. అప్పుడు ఆ డైలాగ్ మాట్లాడటం కానీ నాకు ఏం తెలియదు. రవికుమార్ గారు చెప్పించేవాళ్ళు, నేను చేసేవాడిని. మళ్ళీ ఆ సినిమా ఏంటంటే రవికుమార్ గారు ఆయన అన్ని సినిమాలు 16 movies చేశాను కంటిన్యూస్గా అయింది.
16 సినిమాల్లో 8 సినిమాలు నేను ఉంటాను ఏదో ఒక క్యారెక్టర్లో. మీరు ముత్తు చూసారంటే ముత్తులో కులువాలిలే అని సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్లో ఓపెనింగ్లో ఒక బిట్ వస్తాను. కట్ చేస్తే విజయ్ గారితో మిన్సారాగన్నా చేశారు, అందులో విజయ్ గారు బ్రదర్గా చేశాను. నట్పు కాకుండా ఒక సినిమా చేశాను, అందులో శరత్ కుమార్ గారు చిన్నప్పుడు చేశాను. పెరియ కుటుంబం ఒక సినిమా చేశాను, అందులో ప్రభు గారు కొడుకుగా చేశాను. బ్యాక్ టు బ్యాక్ ఆయన సినిమాలు మొత్తం కంటిన్యూస్గా చేయటం. సో ఆయన ఎలాంటి డైరెక్టర్ అంటే రవికుమార్ గారు ఒక ఆర్టిస్ట్ని యూజ్ చేస్తున్నాడు అంటే ఇంకా ఇండస్ట్రీ మొత్తం ఆర్టిస్ట్ని వెతుకుతుంది. ఎందుకంటే వాళ్ళు చాలా కరెక్ట్ మంచి ఆర్టిస్ట్గా ఉంటారని ఒక నమ్మకం. అది నేను ఇంకా అది ఆ నమ్మకంతో ఇంకా 167 మూవీస్ పార్ట్. అంటే ఆహాలో కూడా అదే సురేష్ కృష్ణ గారు సార్ భలే క్యారెక్టర్. మీరే ఇంట్లో 10,000 వాళ్ళ వెలిగిస్తారు, మళ్ళీ వెళ్ళి బాబాయ్ ఇలాంటి ఇంట్లో చేయకూడదు బాబాయ్ 10,000 వాళ్ళ కొంచెం టూ మచ్. భలే మూమెంట్స్ సార్. బట్ అంటే ఇందట మీరు అన్నట్టు సో ఫస్ట్ తెలుగు సరిగ్గా కనెక్ట్ అవ్వలేదు, తమిళ వాళ్ళు కనెక్ట్ అయ్యారు అన్నారు. బట్ ఈ అవకాశాలు ఇవన్నీ చూసుకుంటే మీకు ఎక్కడ బాగా అనిపించింది? అంటే మేబీ ఇది కాంట్రవర్సీకి దారి తెస్తే బట్ యువర్ పర్సనల్ ఒపీనియన్ అది. నేను మీకు అది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఒక స్టేట్ ఉంది, ఇక్కడ మన ఇండస్ట్రీ మద్రాసులో ఉంది. మద్రాసులో ఎలా ఉండేదంటే తమిళ్, మలయాళం, కన్నడ అండ్ తెలుగు 4 లాంగ్వేజ్కి మెడ్రాసే హెడ్. మీరు జూనియర్ ఎన్టీఆర్ గారైనా సరే, రామ్ చరణ్ గారైనా సరే, అల్లు అర్జున్ అందరూ అక్కడ పుట్టి అక్కడ పెరిగిన చదువుకున్న వాళ్ళే ఉంటారు మీరు కరెక్ట్గా చూసారంటే. అలాగా నేను వెళ్ళినప్పుడు వాళ్ళతో ట్రై చేశాను. మన బ్యాడ్ లక్ మన వాళ్ళు నన్ను చూడలేదు, నాకు ఇంకో గుడ్ లక్ ఏంటంటే తమిళ వాళ్ళు చూశారు. దట్స్ ఆల్. ఒకవేళ తమిళ వాళ్ళు నన్ను చూడకపోయింటే మన తెలుగు వాళ్ళు చూసేవాళ్ళు తప్పకుండా. లేటో ఏంటో మనకు అది నో ప్రాబ్లం, మనకు సినిమా అంటే అంటే అది అపోహ అనుకోవాలా లేకపోతే వేరే అనుకోవాలా నాకు తెలియదు కానీ, బట్ తెలుగు వాళ్ళు మంచి మంచి యాక్టర్స్ ఇక్కడ ట్రై చేసి ఇక్కడ సక్సెస్ అవ్వక తమిళనాడు వెళ్ళి అక్కడ ట్రై చేసి సక్సెస్ అయ్యి మళ్ళీ ఇక్కడికి వచ్చి విక్రమ్ గారు సేమ్, ఐ థింక్ విశాల్ సార్ సేమ్, అలా అంటే మనకి తెలుసు, మనకి తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం చూసినా యాజ్ అ చైల్డ్గా మీరు అక్కడ చైల్డ్ ఆర్టిస్ట్గా ఇక్కడ ట్రై చేసి అవ్వక మళ్ళీ అక్కడికి వెళ్ళి అక్కడ సక్సెస్ అయ్యి అక్కడ సినిమాలు చూసి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎందుకు ఇది జరుగుతుంది? అంటే మంచిదే కదా, అంత పెద్ద పెద్ద హీరోస్కి అదేగా జరిగింది, నాకు అదే కదా జరిగింది. ఓకే, నేను ఎందుకు ఇలా జరిగింది ఎందుకు అని ఆలోచించు. సో ఎంత పెద్ద కాంట్రవర్సీని చాలా సెటిల్డ్గా అలా చెప్పేశారు. కాదు ఇంత ఇదిగా ఉంటారు. నేను ఒక వీడియో చూపిస్తాను. సో బేసిక్గా ఇది నన్ను చాలామంది పంపించి అడగమన్నారు. అంటే బేసిక్గా నాకు తమిళ్ కూడా రాదు కాబట్టి அவர் பண்ணணும்னா என்ன பண்ணணும் நீங்க நினைக்கிறீங்க? இல்ல நான் ஒரு சிம்பிள் क्वेश्चन நான் மட்டும் ஒன்னு கேக்குறேன். இது 2022 இன்னைக்கு தான் நீங்க சொல்றீங்க. நான் ரொம்ப சின்ன வயசுல பிறகு நான் மின்சார ఓకే అంటే ఇది ఒక ప్రెస్ మీట్, నా తమిళ్ సినిమా ప్రెస్ మీట్ 2022లో. అప్పుడే విజయ్ గారు వచ్చేసి హీస్ ఎంటరింగ్ పాలిటిక్స్ అనమాట. సో అప్పుడు ఆయనకి ఎక్స్ట్రీమ్ అపోజ్ ఆయనకి. హీరో అంటే సినిమాలో హీరో అంటే పాలిటిక్స్లో హీరో అయిపోతాడని చెప్పేసి ఎవరైతే విజయ్ చాలా ఇష్టం అని చెప్పారో వాళ్ళు కూడా విజయ్ గారిని తిట్టారు. అప్పుడు ఐ గాట్ సూపర్ హర్ట్. ఎందుకంటే నేను 94లో ఆయనతో ఒక సినిమా చేశాను. ఆయన 3rd సినిమా 4th సినిమానో అది విజయ్ గారి 3rd మూవీ నేను ఫ్రెండ్గా యాక్ట్ చేశాను ఆయనతో. ఫ్రెండ్గా అప్పుడే చిన్నప్పుడే. అప్పుడు ఎలా అంటే పెద్ద పెద్ద హీరోస్కి చిన్న పిల్లలు ఫ్రెండ్స్ ఉంటారు, ఫన్నీగా ఉంటుంది కామెడీ. అలాగా నేను చేశాను. మళ్ళీ అలాగే దాటి వస్తే 98లో నేను ఆయనకి తమ్ముడుగా చేశాను. ఆయన తమ్ముడుగా చేసేటప్పుడు నేను ఒక 40 days 50 days ఆయనతోనే తినటం, ఆయనతోనే ఆడుకోవటం, ఆయన్నే పట్టుకుని గోగుతూ ఉంటాను. ఏదైనా ఒకటి ఏం చేసి ఆయన్నే గోగుతూ ఉంటాను విజయ్ గారిని. అందులో ఆ సినిమాలో ఒక సీన్ కూడా ఉంటుంది. కిచెన్లో వచ్చేసి అందరూ పటాపటం గొడవ పడుతుంటారు, ఫుల్ ఫ్యామిలీ కొట్టుకుంటుంటుంది. మీరు ఆ సినిమా చూసారంటే నేను కరెక్ట్గా చూసారంటే నా చేతిలో ఎగ్గు తీసుకుని విజయ్ గారి మీదే కొడుతుంటాను ఆ షాట్ మొత్తం. బికాజ్ నాకు ఆయన అంత ఇష్టం, నాకు అంత క్లోజ్, నేను అంత బాగా చూసుకున్నాడు, నాకు ర్యాప్ ఎక్కువైపోయింది. సో ఐ నో హిమ్ వెరీ వెరీ వెల్. అండ్ లేటర్ ఐఎమ్ డూయింగ్ మాస్టర్లో మీరు చెప్తే నమ్మరు, కోవిడ్ తర్వాత వచ్చే ఫస్ట్ మూవీ అది. డిస్ట్రిబ్యూటర్స్, ప్రొడ్యూసర్స్ ఆర్ నాట్ రెడీ నా పోర్షన్ ట్రిమ్ చేయమని చెప్పారు వాళ్ళు. మెనీ పీపుల్ డోంట్ నో దట్. ఎందుకంటే విజయ్ గారు ఆ సినిమాలో మీరు చూసారంటే 20th minute 22nd minute ఎంట్రీ అవుతారు. నా పోర్షన్ తర్వాత విజయ్ సేతుపతి గారు తర్వాత విజయ్ గారు వస్తారు. సో ఆడియన్స్కి ఏంటంటే ఇది విజయ్ గారి సినిమా, తర్వాత విజయ్ సేతుపతి గారు, బట్ మీరు చూపించేది మహేంద్రన్ని.
ఆడియన్స్ ఎలా మీకు అక్సెప్ట్ చేస్తారు దాన్ని? అండ్ విజయ్ గారి సినిమా ఫస్ట్ ఒక 15 minutes మహేంద్రన్ మాత్రం రావటం ఏంటి, వద్దు మీరు కొంచెం ట్రిమ్ చేయండి, జస్ట్ మేక్ ఇట్ అస్ 4 minutes 5 minutes అని వాళ్ళు చాలా అడిగారు. ఇది విజయ్ గారికి తెలిసి, విజయ్ గారు లోకేష్కి తెలిసి, లోకేష్ వాడి సీన్లో మీరు టచ్ చేయకూడదని చెప్పాడు. హూ డూ దాట్? ఎస్, అంటే ఒక పెద్ద స్టార్ హీరో చెప్పాల్సిన అవసరం లేదు. విచ్ హీరో డూ దాట్? బికాస్ అండ్ లోకేష్ తనకు భయం, విజయ్ గారి సినిమా ఎలాగ నేను మహేంద్రన్ని ఎలా ఇది ఎడిట్ చేయకూడదు కదా, ఎలా ఎడిట్ చే ఆయనకు ఒక ఇది విజయ్ గారు చెప్పినట్టే లోకేష్ అనే వాస్ లైక్ సూపర్ హ్యాపీ. ఇక విజయ్ గారు అంతటైనా ఆయనకి అండగా ఉన్నారంటే ఇంకా డిస్ట్రిబ్యూటర్లు ఏం చేస్తారు? ఈ డిస్ట్రిబ్యూటర్ ఏంటి, ప్రొడ్యూసర్స్ ఏంటి, విజయ్ గారే ఫస్ట్ అక్కడ. ఆయనే ఉండేసి మీరు మహేంద్రని టచ్ చేయకూడదని చెప్పటం ఏంటి? అలాంటి ఒక హార్ట్ ఉన్న ఒక విజయ్ గారిని ఇలాంటి పాలిటిక్స్కి వచ్చినప్పుడు మనం ఆయన్ని వెల్కమ్ చేయాలి, ఆయన్ని మనం రిసీవ్ చేయాలి, ఆయన్ని మనం ఎంకరేజ్ చేయాలి. వచ్చిన వెంటనే నోటికొచ్చినట్టు తిట్టేస్తూ ఉంటే అది నాకు చాలా హర్ట్ అయిపోయింది. ఆయనకి మీరు సపోర్ట్ చేయండి, ఆయన వస్తే ఏంటి తప్పును మాట్లాడిన ఫస్ట్ ప్రెస్ మీట్, ఫస్ట్ ఆర్టిస్ట్ నేను అక్కడ. సూపర్. తర్వాత రియాక్షన్స్ ఏంటి ఇండస్ట్రీ నుంచి, తమిళ ఏంటి ఇండస్ట్రీ ఇప్పుడు 2020 రియాక్షన్ ఏంటి? సీఎం అయిపోయింది. కలవలేదు కదా ఇప్పుడు దాకా? ఇంకా కలవలేదు. I'll meet him very soon. ఓకే, కమింగ్ టు వసుదేవ సుతం, ట్రైలర్ బాగుంది. థ్యాంక్ యూ. సో ప్రమోషన్స్ బాగున్నాయి అండ్ మీరు బాగున్నారు, కష్టపడుతున్నారు, చూస్తున్నాం. సో అంటే మామూలుగా ఈ మైథాలజీ గురించి ఈ మధ్య చాలా సినిమాలు వస్తున్నాయి. అందులోనూ లాస్ట్ ఇయర్ యానిమేటెడ్ ఈ నరసింహ వచ్చిన దగ్గర నుంచి సో అదొక హిట్ ఫార్ములా అయిపోయింది. ఎస్, అంటే లైక్ ఇప్పుడు ఇంద్రసేనారెడ్డి, చెన్నకేశ్వర రెడ్డి సినిమాలు చూసినప్పుడు ఒక ఫ్యాక్షన్ వే వచ్చి, తర్వాత అర్జున్ రెడ్డి వచ్చినప్పుడు లవ్ స్టోరీ, నౌ ఇప్పుడు లాస్ట్ ఒక 4-5 years నుంచి చూసుకుంటే ఒక థ్రిల్లర్ మైథాలజీ కలిపి కొట్టడం, యాక్షన్ ఫ్యాంటసీ ఇవన్నీ ఎక్కువైపోయినాయి. బట్ మీరు కథ నచ్చిందని ఓకే చేశారా, లేదు ఇప్పుడు జనాలు ఇలాంటి సినిమాలు ఇష్టపడుతున్నారు కాబట్టి మనం కూడా ట్రై చేస్తే బాగుంటుందన్న కాన్సెప్ట్తో ఈ సినిమా ఒప్పుకున్నారు? లేదు, నేను ఈ సినిమా ఒప్పుకున్న క్యారెక్టర్ చాలా నచ్చింది నాకు. లార్డ్ కృష్ణ అంటే పర్సనల్గా నాకు చాలా ఇష్టం ఆయన. ఓకే, లార్డ్ కృష్ణ అంటే మీకు పర్సనల్గా చాలా ఇష్టం? చాలా ఇష్టం. ఒక క్వశ్చన్ అడుగుతాను చెప్పండి. సో బేసిక్గా శ్రీకృష్ణుడు నెమలిపించం, అది ఎందుకు క్యారీ చేస్తారు? ఐ డోంట్ నో, తెలీదా? నాకు నిజంగా తెలియదు. సో బేసిక్గా మామూలుగా పిల్లలు ఎలా పుడతారు? ఒక ఆడ ఒక మగ కలిస్తే పిల్లలు పుడతారు. అంటే ఈ భూమి మీద ఉన్న జీవరాశి కూడా కలిస్తేనే పిల్లలు పుడతారు. కానీ నెమలి మాత్రం కలవకుండా, అంటే మగ నెమలి కన్నీరు ఆడనెమలి నోట్లోకి వెళ్తే మింగితే పిల్లలు పుడతారు. అది చాలా స్వచ్ఛమైంది, పవిత్రమైంది. ఓకే, సో శ్రీకృష్ణుడు కూడా మేల్ నెమలిది కదా, నేను అంత పవిత్రంగా ఉంటాను అని చెప్పి సింబాలిక్ గా ఆయన నెమలిపించం. థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. ఎస్, నాకు అంటే మాకు ఇక్కడ తెలుగులో ఒక పెద్ద ఆయన ఉన్నారు, గరికపాటి గారు అని. యూనో గరికపాటి సార్? నో సార్, ఐ యామ్ సారీ. సో ఆయన ఇలాంటి విషయాలన్నీ మాకు యూత్ కి చెప్తూ ఉంటారు అన్నమాట. సో ఆయన చెప్పారు. థ్యాంక్ యూ సార్, థాంక్యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. ఐ నో హిమ్ పర్సనలీ. తను డారెన్ డాషింగ్ కిడ్, ఎవరికి భయపడ్డు. చిన్నప్పుడు ఏంటి అని అడిగే ఒక కిడ్. నేను చిన్నప్పటి నుంచి అలాంటి ఒక కిడ్నే, ఎవరికి భయపడ్డు. నేను ఏంటి అంట నేను. సో ఐ లవ్ హిమ్ పర్సనలీ అండ్ హీ ఈస్ సచ్ ఎ నాటీ ఫెలో, ప్లే బాయ్. వాడు స్టైల్, బాడీ బిల్డ్. ఓకే, మీరు కృష్ణుడు చూసంటే బేర్ బాడీతో ఉంటే 6 pack లైట్గా ఉంటుంది, షోల్డర్స్ ఫిట్గా ఉంటాడు. చాలా కష్టపడుతున్నారు. నేను ట్రైలర్ చూసినప్పుడు కొన్ని షార్ట్స్ కూడా. అండ్ ముఖ్యంగా నాకు నచ్చింది ఏంటంటే దేవుడు అస్తిత్వాన్ని ప్రశ్నించే ఎవరికి బ్రతికే హక్కు, భూమి మీద బ్రతికే హక్కు లేదు. అంటే చాలామంది చాలా రకాలుగా కామెంట్స్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మాకు తెలుగులో కూడా కొంతమంది ఉన్నారు. అంటే లైక్ వాళ్ళకి కనిపించింది అంటే వేరే వాళ్ళ మనోభావాలు ఏమవుతాయా అని తెలియకుండా కూడా కొంతమంది కామెంట్లు చేసిన వాళ్ళు ఉన్నారు. రాముడు పరిగెత్తింది దుప్పి మోసం కోసమని, మోసం తింటాడు రాముడు, ఇలాంటి కామెంట్స్ చాలా ఉన్నాయి. ఆఫ్టర్ ఫైనల్గా వాళ్ళు ఏమయ్యారు అని పక్కన పెట్టేస్తే, బట్ ఆ డైలాగ్ గురించి ఏం చెప్తారు పర్టికులర్గా? దట్ ఈస్ యాక్చువల్ రియాలిటీ. వాళ్ళు మనకు నేర్పించింది చాలా ఉన్నాయి, మనం నేర్చుకుని అప్లై చేయకుండా ఆయన్ని మనం క్వశ్చన్ చేస్తున్నాం. దేవుళ్ళని ఆయన్ని ప్రశ్నించేవాడికి భూమి మీద బ్రతకడానికి హక్కే లేదని కరెక్ట్ అయిన డైలాగ్ అది. దట్ ఈస్ ట్రూ. బికాస్ దెర్ ఆర్ సో మెనీ గ్రేట్ క్వాలిటీస్ ఇన్ గాడ్స్. మనం ఎందుకు వాళ్ళని దేవుడిగా చూడాలి? వాళ్ళ దగ్గర ఎందుకు మనం మంచి క్వాలిటీస్ని చూడకూడదు? యూనో నేను దాన్ని అలాగే చూస్తున్నాను. ఆ రెఫరెన్స్లోనే ఆ డైలాగ్ కూడా మీకు అందులో ఉండుంటుంది. అండ్ ఈ క్యారెక్టర్ కూడా ఒకలాంటి చాలా ఫెరోషియస్ క్యారెక్టర్. అండ్
మీరు టువర్డ్స్ క్లైమాక్స్ చూస్తే ఆ డైలాగ్ నేను ఎందుకు చెప్పాను ఏంటనేది ఒక పెద్ద రీజన్ ఉంటుంది. నేను ఇప్పుడు దాన్ని రివీల్ చేయలేను. అది కృష్ణుడు చెప్పలేదు, హీరో చెప్పలేదు డైలాగ్, ఇంకోటి చెప్పాడు ఆ డైలాగ్. ఓకే మీ క్లైమాక్స్ తెలుస్తుంది. ఓకే డన్. నేను ఇప్పుడు ఫోటో చూపిస్తాను. సో బేసిక్గా మహేంద్రన్ అనగానే చాలా సినిమాలు వస్తాయి, దేవి అని అయ్యని ఇయ్యని. బట్ చాలామందికి తెలియని ఒక సినిమా ఓ ఇప్పుడు మీరు ఒక పాన్ ఇండియా స్టార్తో చేసిన సినిమా, చాలా క్యూట్ మూమెంట్ అది. తేజ సజ్జా. తేజ, దట్స్ వాట్, yes, that's me. The left is me. హనుమాన్. Chota, you. No. Chota is Teja Sajja, Hanuman hero. Oh, okay. Chota, Ah. I'm his brother. Oh, nice. కానీ Yeah. ఇద్దరు Cute. త్వరపడతారు. క్యూట్. Cute. సో You know- అంటే ఇప్పుడు నేను చూపించిన ఫోటో ఏమైతే ఉందో మహేంద్రన్న, ఎవరికి తెలియదు. తెలీదు. చాలా ఇప్పుడు చూడు, చాలా మంది దేవి అది ఇది అని అంటారు, కానీ ఐ థింక్ సీతారామరాజు, సీతారామరాజు, హరికృష్ణ yes, సార్, హరికృష్ణ గారు, నాగార్జున గారు. నాగార్జున సార్. అంటే నేను హరికృష్ణ గారు చిన్నప్పుడు Yes, హరికృష్ణ గారు చిన్నప్పుడు క్యారెక్టర్, జూనియర్ రెడ్డి గారు వాళ్ళ డాడీ చిన్నప్పుడు. Yes. అంటే ఒక సాంగ్లో కొన్ని మూమెంట్స్ వస్తాయి, అంటే ఐ థింక్ మౌంటే షాట్స్ అంటారు Yes. అనుకుంటా. మీరు తేజ సజ్జా గారికి స్నానం చేయించడం, ఎస్, తల దువ్వటం, ఇద్దరు అది వాయించటం. అంటే నేను చూసినప్పుడు ఇద్దరు స్టార్ హీరో, ఇద్దరు స్టార్ చైల్డ్ ఆర్టిస్టులు. ఇప్పుడు ఆయనేమో ఆయన పాన్ ఇండియా స్టార్. మీరు ఎలా ఉండేది చిన్నప్పుడు? అంటే ఆ వయసులో తేజ సజ్జా గారు మీకంటే చిన్నపిల్లడు, చాలా చిన్న పిల్లడు. మీకు కొంచెం అంతో ఎంతో ఊహ తెలుసు, మనం ఏం చేస్తున్నాం ఏంటి అని. Yes, yes. ఎలా హ్యాండిల్ చేశారు తేజ సజ్జా గారు? నా తమ్ముడులాగా చూసుకున్నాను. ఏమైనా క్యూట్ మూమెంట్స్ ఉన్నాయా? నాకు గుర్తులేదు, బట్ నాకు పిల్లలు అంటే నిజంగా నాకు ఇప్పుడు దాకా నాకు చాలా ఇష్టం. నాకు గుర్తున్న మూమెంట్స్ ఏంటంటే తను చాలా క్యూట్, స్వీట్, ఏం చెప్పినా బాగా వింటాడు. చిన్నప్పుడు ఏడిచే క్యారెక్టర్ కాదు, నేను కొంచెం హైపర్, నాకు తర్వాత ఇంకో హైపర్ చిన్నోడు. సో బాగుంటుంది, క్యూట్గా ఉంటాడు, నవ్వుతాడు. నువ్వు రా ఇట్రా అంటే వెంటనే వస్తాను. నేనే ఇంత ఉంటాను, వాడు ఇంత ఉంటాడు. ఐఎమ్ దిస్ సైజ్, ఓకే, ఐఎమ్ కాలింగ్ హిమ్ కమ్ హీస్ దిస్ సైజ్. ఇట్ వాస్ వెరీ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఆ సాంగ్ కొన్ని సీన్స్ ఉంటాయి. ఎన్ని రోజులు చేశారన్నా? ఎన్ని రోజులు చేశారు ఆ రోజు? ఇది జస్ట్ One day? 1 day 1.5 day అంతే. Okay. జస్ట్ ఒక చిన్న ఐ మీన్ ఫ్లాష్ బ్యాక్ సాంగ్ క్యామియో. అవును. మీరు ఈ సినిమా నాకు మర్చిపోయాను. చాలా మంది మర్చిపోతారు. థ్యాంక్ యూ. నేను అందుకే అంటే మొత్తం కొంచెం ఎలాగైనా అన్న కొంచెం చేయి, అసలు కొన్ని ఉంటాయి మూమెంట్స్ ఉంటాయి, మాకు చాలా ఇది అనిపించింది. ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేశారా? ఎందుకంటే చాలామంది చైల్డ్ ఆర్టిస్టులు చెప్పేది ఏంటంటే, చైల్డ్ ఆర్టిస్ట్ అయిన తర్వాత హీరోగా ట్రై చేసి సక్సెస్ రేట్ ఎక్కడో కొంచెం తక్కువ ఉంటుంది. సక్సెస్ రేట్ ఎప్పుడు తక్కువే, ఎక్కడో కొంచెం కాదు, ఎప్పుడు తక్కువ. అవునా? ఒక చైల్డ్ ఆర్టిస్ట్ హీరో అవుతున్నాడంటే ఇట్స్ అ బిగ్ టాస్క్. నాకు కమల్ సార్ ఒకసారి చెప్పారు, నా బర్త్డేకి చెప్పారు కమల్ సార్. మహేంద్రన్, తమిళ్లో చెప్పాడు ఆయన, మహేంద్రన్ నువ్వు ఒక చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి హీరో అవుతున్నావు అంటే ఇట్ ఈస్ నాట్ ఇట్స్ నాట్ ఎ జోక్. నన్ను చెప్పారు నువ్వు ఒక ఆర్టిస్ట్ అని చెప్పేసి. మీకు తెలుసా అది? ఒక ఇండస్ట్రీ కమల్ సార్ని నువ్వంతా ఒక ఆర్టిస్ట్ అని చెప్పి బయటికి పంపించింది. ఓ, తర్వాత ఆయన ఉలగనాయకన్ కమల్ హాసన్ అయ్యాడు. అవును, ఆయన చెప్పాడు నాకు. ఇప్పుడు నన్ను కూడా చెప్పింది ఒక ఇండస్ట్రీ, వీడు చైల్డ్ ఆర్టిస్ట్, ఏం పెద్ద హీరో అవుతాడు, ఏం కాదు అది అని చెప్పేసి. కాదు, దాన్ని వదలొద్దు, దాన్ని పట్టుకుని నువ్వు వెళ్ళావంటే అది పెద్ద లైఫ్ ఇస్తుంది, ఎప్పుడు దాన్ని వదలొద్దు అని ఆయనే నాకు చెప్పింది. అదొక పెద్ద ఇన్స్పైరింగ్ వర్డ్స్. దాని తర్వాతే నేను ఎప్పుడు వచ్చేసి నేను చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి హీరో అవ్వాలనుకున్నది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ కమల్ సార్ అంతా. వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయింది అది. ఓకే, నైస్. కమింగ్ టు అంబికా వాణి. సో అంటే కొంచెం హిందీ అనా? హిందీ బట్ అన్న కొంచెం కష్టంగా లేదు మీకు సెట్లో ఆవిడతో హిందీ? మీకు అన్ని లాంగ్వేజెస్ వచ్చాయి? కాదు, పర్సనల్గా మాట్లాడితేనే కష్టం, డైలాగులు మాట్లాడితే నాకేంటి కష్టం. No, what I said, if I'm having a personal conversation with you during the shoot time, it is tough for me. But we always used to go with the dialogues only, no? We never talk a lot. That's sorry. Okay. Then like some questions. So आपका फेवरेट हीरो कौन है? In Telugu? In Telugu. Telugu में Mahesh Babu garu and Vijay Deverakonda garu. महेश बाबू सर, विजय देवरकोंडा. Yeah. ओके. आपका फेवरेट तेलुगु मूवी कौन से? Favorite Telugu movie? श्याम सिंह रॉय. श्याम सिंह राय. Yeah. Oh, श्याम सिंह राय. Different taste है. Oh, अच्छा. Okay. So me point of view. So your point of view. So pan India star कौन? Pan India star कौन है? आपका point of view. Think and say. It is a very dangerous question. Better go with old heroes.
I always used to escape like that. वैसे तो कई लोग हैं जो जहन में आ रहे हैं, बट एक ही का नाम लेना है. कोई भी हो सकता है, लाइक बॉलीवुड एंड टॉलीवुड, कोई भी. right? If you talk about Bollywood, Tollywood people will get hurt. yes. I am giving you so many warnings because very sensitive question. कई सारे लोग हैं, बट प्लीज़ मुझे हेट मत करना. मैं अभी तक मैंने जितना काम किया है या जितना ज़्यादा मैं यहाँ पर इंडस्ट्री को अभी जान रही हूँ, समझ रही हूँ, क्योंकि मैं अभी नई हूँ यहाँ पर, राइट. तो मुझे यहाँ पर भी लोग बहुत पसंद आ रहे हैं और लोग मुझे बहुत प्यार से ट्रीट भी कर रहे हैं. सो That and all fine. Who's the hero? Tell me that first. అవన్నీ వద్దు. పాయింట్కి రా. Hero. పాయింట్కి రా. We want the answer. We don't want explanations. शाहरुख खान सर. షారుఖ్ ఖాన్ సార్. Yeah. ఓకే. Safe. అంబికా వాణి గారి పాయింట్ ఆఫ్ వ్యూలో పాన్ ఇండియా The only pan India hero is Shah Rukh Khan, పాన్ sir. ఇండియా హీరో ఓన్లీ షారుఖ్ ఖాన్ సార్. నాట్ ప్రభాస్ సార్, నాట్ అల్లు అర్జున్ సార్, నాట్ No Vijay Devarkonda sir. No Mahesh Babu sir. नहीं. एक Ambika second, is very bad, Ambika. बहुत सारे लोग जहन में थे, बट किसी एक का नाम लेना था, इस वजह से मैंने शाहरुख खान सर का लिया. हाँ. ఓకే. And see, to be very honest, see, Vijay Devarkonda, Mahesh Babu sir, they are all very very big fan of Shah Rukh Khan sir. ఎస్. Here the language is not a big deal. इसीलिए और मैं इन तीनों It's लोगों all का about fan हूँ. talent. It's all about talent, heart and hard work. That's all. ओके. मैथोलॉजी, यू नो मैथोलॉजी. माइथोलॉजी. हाँ. ओके. मैथोलॉजी में आपका फेवरेट कैरेक्टर कौन है? ओह, माइथोलॉजी में राधा. राधा. किसी फिल्म का नहीं पूछ रहे हो ना आप? हाँ. ऐसा मैथोलॉजी. हाँ, राधा. राधा. जी. ఓ అన్న మీకు? Naka? Ah, Favorite? mythology. Mythological. Krishna. The killer. ఓకే. Sensitive సో fellow. ఎందుకు అలా కొన్ని పాయింట్స్ ఉంటాయి, మనం ఎవరినైనా ఇష్టపడతాకి లేకపోతే నాకు తను ఒకసారి 100 తప్పులు చేయడానికి ఒకసారి ఛాన్స్ ఇచ్చాడు బ్రో. అవన్నీ లెసన్ బ్రో, లైఫ్ లెసన్స్. మనం ఫ్రెండ్స్ తప్పులు చేసేటప్పుడు మనం సైలెంట్గా ఉండాలి, వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలని మనం ఎప్పుడు అంటుంటాం తెలుసు. ఒకటి తప్పు చేస్తే వాడు చెడ్డడిపోతాడా, గివ్ ఇమ్ అ ఛాన్స్ బ్రో, గివ్ ఇమ్ అ ఛాన్స్ అంటాం కదా. అలా 100 తప్పులు ఇచ్చాడు. 101 తప్పు చేసేటప్పుడు అది మాస్. అది శ్రీకృష్ణ ఆయన చెప్పినవి కూడా కొన్ని బాగుంటాయి, మీకు తెలిసే చాలా, ఉంటుంది. అర్జునుడు అడుగుతాడంట, కృష్ణ యుద్ధం చేయమంటున్నావు, నా చుట్టూ ఉన్నది నా వాళ్ళే కదా. శ్రీకృష్ణుడు అంటాడు, నేను మోసం చేసింది కూడా నీ వాళ్ళే కదా అని చెప్పేసి. గుడ్ పాయింట్. అంటే ఇలాంటి పాయింట్స్ కానీ లేకపోతే శ్రీకృష్ణుడు చెప్పే కొన్ని కొటేషన్స్ టైప్ అలాంటి ఆర్క్ అంటే అలాంటి మోటివేషన్ ఈ సినిమాలో ఉంటుంది. శ్రీకృష్ణుడి వర్డ్స్, తను రెఫరెన్స్ వర్డ్స్ ఉంటాయి నాకు తెలీదు, కానీ తను ఈ రోజు పంచ్ డైలాగ్ మాట్లాడితే ఎలా ఉంటుందో మీరు ఇందాక కూడా క్లైమాక్స్లో చూశారు కదా. దేవుడిని ప్రశ్నించే వాడి అస్తిత్వాన్ని ప్రశ్నించే హక్కు ఈ భూమి ఉండేవాడు ఎవరికి లేదు. సో ఇలాంటి డైలాగ్సే ఉంటాయి సినిమాలో. ఇట్స్ నాట్ అబౌట్ లైక్ లార్డ్ కృష్ణ చెప్పిన పంచ్ డైలాగ్స్ ఏముండవు. ఓకే. లార్డ్ కృష్ణ 2026లో వాడికి ఒక 24 years అబ్బాయిగా ఉంటే వాడు ఎలా మాట్లాడతాడో అలాగా. ఓ ఓకే. లైక్ అంటే ఇప్పుడు మామూలుగా ఏదైనా పోస్టర్ రిలీజ్ అయినప్పుడు కానీ టీజర్ ట్రైలర్ చూసినప్పుడు కానీ బేసిక్గా వేరే సినిమాలతో కంపేర్ చేస్తూ ఉంటారు చాలామంది. ఇప్పుడు ఒక ట్రెజర్ హంట్, ఆల్రెడీ ఒక నిధిని మనం వెతికే క్రమం ఉంటే మీకు తెలుగులో సినిమాలు చూస్తారు కదా. ఎస్ లాట్. సాహసం Yes. ద బెస్ట్ నిధి కాన్సెప్ట్. అండ్ కార్తికేయ 1 and 2 ఇవి కూడా ఒక మంచి డివోషనల్ టచ్ ఉన్న సినిమాలు. సో కంపేర్ అంటే ఇలా ఉంటుందేమో, సాహసంలా ఉంటుందేమో, కార్తికేయలా ఉంటుందేమో అని ఇలాంటి నేను వన్ లైన్ చెప్పనా, మీకు కార్తికేయ సాహసం ఇదేది మీకు గుర్తురాదు. వసుదేవ సుతం ఏంటంటే కృష్ణుడి హార్ట్కి ప్రాబ్లం వస్తే మళ్ళీ కృష్ణుడు పుట్టి వాడి హార్ట్ని వాడు కాపాడుకుంటే ఎలా ఉంటుందనేది వసుదేవ సుతం. ఓ ఇది మీకు ఇంతవరకు మాట్లాడిన ఏ ఇంటర్వ్యూలో ఎవరు ఈ వర్డ్ మీకు చెప్పింది ఉండరు. యు గాట్ ఇట్. తన హార్ట్కి ప్రాబ్లం వస్తే తనే మళ్ళీ పుట్టి వాడి హార్ట్ని వాడు ఎలా కాపాడుకున్నాడు అన్నదే వసుదేవ సుతం. ఇంట్రెస్టింగ్. బట్ ఇప్పటికీ కొన్ని చెప్తూ ఉంటారు కృష్ణుని హార్ట్ నిజంగా టెంపుల్లో ఉంది, తను హార్ట్ ఉంది. అండ్ ఎవ్రీ 11 yearsకి ఒకసారి, అది కూడా మీరు టెంపుల్లో చూసారంటే ఆ విగ్రహాలు ఏది వచ్చి స్టోన్లో ఉండదు, మొత్తం వుడ్లో ఉంటుంది ఆ విగ్రహం. అండ్ 11 yearsకి ఒకసారి ఆ విగ్రహాన్ని చేంజ్ చేస్తారు. చేంజ్ చేసినప్పుడు ఐ థింక్ ఒక 5 hours నాకు ఐ డోంట్ నో టైమింగ్ తెలీదు, ఆ ఉన్న ఏరియాలో కరెంట్ మొత్తం కట్ అయిపోతుంది. ఆ హార్ట్ చేంజ్ చేసేటప్పుడు కరెంట్ ఏది ఉండదు. అండ్ ఆ హార్ట్ చేంజింగ్ కూడా మీరు చేసేటప్పుడు కళ్ళు కనిపించదు చేసే వాళ్ళకి, ఆ రూమ్ మొత్తం క్లోజ్ చేసి పడేస్తారు, చీకట్లో చేస్తారు ఆ హార్ట్ని.
అది పెద్ద విషయం. నేను వింటూ ఉంటే ఒకలాగా ఎగ్జైట్ అయిపోయాను. అందుకే ఈ సినిమా చేయడం చాలా నచ్చింది నాకు యాక్చువల్లీ. అందుకే కృష్ణుడిగా చేయడం చాలా నచ్చింది. ఓకే, అండ్ ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. Thank జూలై 10th అండ్ ఆల్ ది బెస్ట్. Thank you. ఖచ్చితంగా ఒక మంచి సినిమా మాకు ఇస్తున్నారని అనుకుంటున్నాను. అండ్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ కూడా చాలా నెక్స్ట్ శ్రీనివాస మంగాపురం అది ఓకే, ఇంకేమన్నా ఉన్నాయి చాలా ఉన్నాయి. ఐ హ్యావ్ అ లాట్. వెబ్ సిరీస్ చేస్తారు. ఎస్ అది కూడా ఒకటి ప్లానింగ్. ఇప్పుడు ఓకేనా తెలుగు ఇండస్ట్రీ? చాలా బాగుంది. నా క్వశ్చన్ ఇంకా పూర్తి అవ్వలేదన్న. లేదు ఓకేనంటే నాకేగా మీరు చెప్పేది. తెలుగు ఇండస్ట్రీ ఇప్పుడు మహేంద్రాని ఓకేనా? అదే చెప్తాను. 9th 10th తర్వాత మీరు ఇంకా బాగా చూస్తారు. ఓకే, 9th 10th తర్వాత. ఓకే, ఎనీవే మీకు కొన్ని డ్రీమ్స్ ఉంటాయి. సో స్టార్ హీరోస్తో అండ్ కలిసి పని చేయాలి అని చెప్పేసి. సో తప్పకుండా అది అవ్వాలి. అండ్ అంబికా వాణిజీ, వెల్కమ్ టు టాలీవుడ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. తెలుగు నేర్చుకోవాలి మీరు. సోనీ ఫిల్లో తెలుగు. షూర్. ఎనీవే సో జూలై 10th కలుద్దాం మళ్ళీ. ఎస్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.